నలుగురు కోసం సరే 3000 వచ్చేది కదా, 7,000 వచ్చింది. అమ్మా ఇటు పక్కన చూడమ్మా, చూడు ఆయన సార్ ఇచ్చినప్పుడు ఇటు పక్కన చూడు. రాజబాబు గారి మధ్య చేతి ఏం పెట్టకండి. సార్ సార్ ఇటు చూడండి సార్ ఒకసారి. ఓకే సార్. మీకు ఇప్పుడు ఎంత వచ్చి తెలుసు పెన్షన్? 7,10,000 రూపాయలు, మొత్తం 46,868 పర్సన్స్కి 31,71,10,000 రూపాయలు ఈరోజు మన భీమిలీ కాన్స్టిట్యూన్సీలో పంపిణీ చేస్తూ ఉన్నాం. మీ అందరూ కూడా తెలుసు, సంక్షేమ కార్యక్రమాలకి నాంది పలికింది. మరి ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు సమాజమే దేవాలయం, పేదవాడే దేవుడు, అటువంటి పేదవాడు తినడానికి తిండి, ఉండటానికి ఇళ్ళు, కట్టుకోవడానికి బట్ట కల్పించాలనే ఉద్దేశంతో ఆ రోజు ఆయన సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుడితే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేశారు ఈ పెన్షన్ల కార్యక్రమం. మరి అది ఆ పెన్షన్ల కార్యక్రమం ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దాన్ని అలా పెంచుకుంటూ పోయి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఏదైతే 75 రూపాయలు పెన్షన్ ఉంటే దాన్ని 200 రూపాయలు చేయడం జరిగింది. మరి ఆ 200 రూపాయలు పెన్షన్ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత కాలం కాదు, ఆయన చనిపోయిన తర్వాత ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ పెన్షన్ల గురించి ఎక్కడికి వెళ్ళినా కూడా అదేదో వాళ్ళ పేటెంట్ హక్కులాగా మేమే చేసాము 200 రూపాయలు అని చెప్పని ఎక్కడికి వెళ్ళినా చెప్పుకునేవాళ్ళు. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయ్యారో కొత్తకారిపేట రాష్ట్రానికి, ఆ రోజు 200 రూపాయలు ఉన్న పెన్షన్ని 10 రెట్లు పెంచి 2,000 రూపాయలు చేసిన విషయాన్ని ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ముందుగా నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక పండగ వాతావరణంలో ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం తెల్లారి 6 గంటల నుంచే వైభవపేతంగా జరుగుతూ ఉంది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మంగళగిరి నియోజకవర్గంలో బెనమాక గ్రామంలో స్వయంగా మంత్రివర్యులు లోకేష్ గారితో కలిసి ఆయన అక్కడ పాల్గొనటం, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనటం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ప్రజాప్రతినిధులు అందరూ కూడా స్థానికంగా ఉన్న కార్పొరేటర్లు కావచ్చు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, మొత్తం సర్పంచులు, అలాగే అధికారులు అందరూ కూడా ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఎవరైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళందరూ ఇళ్ళకెళ్ళి ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. మొత్తం 65,31,000 మంది ఈ పెన్షన్దారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పెన్షన్లు అందుకుంటూ ఉన్నారు. మొత్తం 28 కేటగిరీస్, ఓల్డ్ ఏజ్ దగ్గర నుంచి, వీడో దగ్గర నుంచి, ఈ డిజేబుల్డ్ దగ్గర నుంచి, ఈ గీత కార్మికుల దగ్గర నుంచి, ఈ క్రానిక్ డిసీజ్ పేషెంట్ల దగ్గర నుంచి, ఇట్లా మొత్తం 28 కేటగిరీస్ తోటి మొత్తం 4,408 కోట్ల రూపాయలు మొత్తం ఈరోజు ఈ పెన్షన్కి పంపిణీ చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో చెప్పిన మాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం మరి ఇవన్నీ కూడా అమలు చేస్తున్న ప్రాసెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. మామూలుగా అయితే ఈరోజు రాష్ట్రంలో ఖజానా పరిస్థితి ఎలా ఉందో మీకు కూడా తెలుసు. ఎక్కడా కూడా పైసా లేదు ఖజానాలో. ఓ పక్క ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలంటే కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందని చెప్పి నిన్ననే ఆర్థిక మంత్రితో చెప్తా ఉన్నారు. ఓ పక్క 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుంటే ఆ తీసుకున్న రుణానికి వడ్డీలు కట్టాలి. అలాగే ఆన్గోయింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, అలాగే ఎంప్లాయీస్ శాలరీస్ ఉన్నాయి. వీటన్నిటితో పాటు మళ్ళీ డెవలప్మెంట్ చేయాలి. ఏం చేయాలి ఏంటనేది ఒక పాలుపోని స్థితిలో ఈరోజు ప్రభుత్వం ఉంది. అయినా సరే ఇచ్చిన మాట ప్రకారం 65 లక్షల మంది పైగా వృద్ధులు, వికలాంగులు,
వితంతువులు, ఎవరైతే ఒంటరి మహిళలు ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పాపం. ఈ పెన్షన్ కోసం ఆశగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఎన్ని కష్టాలైనా సరే, ఏం చేసినా సరే చెప్పిన మాట ప్రకారం 1వ తారీఖు ఇవ్వాలి అనే ఒక కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని 4,400 కోట్ల రూపాయలు మొత్తం అరేంజ్ చేసి ఈరోజు పెన్షన్ల కార్యక్రమాన్ని పండగ వాతావరణంలో 70% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. సాయంత్రం 5 గంటల 6 గంటలకల్లా మొత్తం 100% కంప్లీట్ అవుతూ ఉంది. ఈ పెన్షన్లు పెంపుదల వల్ల కొత్తగా 819 కోట్ల రూపాయలు ఎక్స్ట్రాగా ప్రభుత్వం పైన భారం పడింది. అయితే దీన్ని ప్రభుత్వం భారం అనుకోవట్ల. ఏదైతే ఈ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ ఆనందం కోసం ప్రభుత్వం సంతోషంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. భవిష్యత్తులో మిగతా కార్యక్రమాలు కూడా ఏదైతే ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చామో, మెగా డిఎస్సి కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఇట్లాగా చెప్పుకుంటూ పోతే ప్రత్యేకమైన స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన కావచ్చు, ఈ పెన్షన్ల పెంపుదల కావచ్చు, ఇట్లా చెప్పిన ప్రతి హామీ కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, స్థానికంగా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఇక్కడ సింహాచలం సంబంధించిన టీడీఆర్ ఇష్యూ, ఈ బీఆర్టీఎస్ రోడ్డు వైండింగ్ ఇష్యూ, అలాగే కొత్తగా కొంతమంది పెన్షన్దారులు కూడా ఇంకా మాకు రకరకాల కారణాల్లో తీసేశారు సార్, రావట్లేదని చెప్పే సమస్యలు, ఇవన్నీ కూడా త్వరలోనే కొత్తగా అధికారులు మళ్ళీ అందరూ మారుతూ ఉన్నారు. కొత్త అధికారులు వస్తారు. వచ్చిన తర్వాత వెంటనే ఒక సమీక్షా సమావేశం పెట్టి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, దాంతోపాటు డెవలప్మెంట్ వర్క్స్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ డెవలప్మెంట్ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నామో ఇక్కడ కొన్ని ప్రత్యేకమైన ఇష్యూస్ ఉన్నాయి. అది పంచగ్రామాల సమస్య కావచ్చు, బీఆర్టీఎస్ రోడ్డు కావచ్చు, లేకపోతే టీడీఆర్ ఇష్యూ కావచ్చు, మిగతా డెవలప్మెంట్ సింహాచలం దేవస్థానం సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, అలాగే చెప్పారు పంచగ్రామాలు, ఇట్లా అనేక ఇష్యూస్ ప్రత్యేకంగా ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి క్యాబినెట్ కూడా ముఖ్య నాయకులతో మాట్లాడి, అలాగే దీనికి సంబంధం ఉన్న మిగతా ఎమ్మెల్యేలతో కూడా కోఆర్డినేట్ చేసుకొని త్వరలోనే దీనికి పరిష్కారం చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న సోదరుడు స్థానిక కార్పొరేటర్ వీరేశ్వర గారికి కూడా ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఇలా సంవత్సరం పెంచుకుంటూ పోయి మొన్న జనవరి నెలలో చివరి నెలలో 4 ఏళ్ళు పూర్తి 5వ సంవత్సరం పూర్తి కావస్తున్న సంవత్సరంలో ఒక 3 నెలలు ఉందనంగా 3,000 చేసి నేను చెప్పిన మాట ప్రకారం 3,000 పెన్షన్ ఇచ్చాయని చెప్పడం జరిగింది. అయితే మొన్న ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో స్పష్టంగా చెప్పాం, ఏదైతే పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లు మొత్తం 4,000 రూపాయలు చేస్తూ ఉన్నాం. 4,000 రూపాయలు చేయటమే కాదు, దీన్ని రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్లో ఏప్రిల్ నెల నుంచి మొత్తం 3 నెలలు కూడా క్యాలిక్యులేట్ చేసి ఆ డిఫరెన్స్ 1,000 రూపాయలు కలిపి రేపు జూలై 1 ఇచ్చే పెన్షను 7,000 ఇస్తామని చెప్పని ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం మన ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు చూసిన తర్వాత 7,000 రూపాయల పెన్షన్ ఈరోజు పండగ వాతావరణంలో మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా కూడా పెన్షన్దారుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. బాబు మాకు అంతకుముందు 3,000 వస్తుంటే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ మాకు అది 4,000 చేశారు బాబు, అంతేకాక అరియర్స్ 3,000 కలిపి 7,000 చేశారు. ఆ బాబు రుణం ఎప్పుడు కూడా మర్చిపోము, జీవితాంతం ఆయనకి రుణపడతామని చెప్పని ఆ పింఛన్దారులందరూ కూడా హర్షం వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ పేటెంట్ లాగా మొత్తం ప్రజల్లో ప్రొజెక్ట్ చేసుకుంటే వాస్తవానికి 200 రూపాయల నుంచి 2,000 చేసింది చంద్రబాబు నాయుడు గారు. అయితే మొన్న ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ నాకు ఇవ్వండి, నేను పేదవాడికి అది చేస్తాను ఇది చేస్తాను అని చెప్పడంతో పాటు ప్రధానంగా ఏదైతే పెన్షన్లు ఉన్నాయో దాన్ని కూడా ఆ రోజు 3,000 చేస్తా అని చెప్పాడు. ఆయన మాట నమ్మి ఆ రోజు ఓట్లేసి గెలిపించిన తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవును నేను చెప్పాను నిజమే, కానీ చెప్తే వెంటనే చేయాలని అక్కడ ఉంది. ఈ ప్రభుత్వానికి 5 ఏళ్ళు టైం ఉంది కాబట్టి 5 ఏళ్ళు ఎప్పుడేం చేయొచ్చు అని చెప్పని మాట తప్పి మొదటి సంవత్సరం కేవలం 250 రూపాయలు పెంచి 2,250 రూపాయలు మాత్రం ఇవ్వడం జరిగింది.